హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్వల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొన్ని అనివార్య కారణాల వలన నేను కొన్ని రోజులుగా వీడియో చేయలేకపోయాను. ఈరోజు ఉగాది సందర్భంగా కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. పూర్ణం బూరెలు. మన ఛానల్ 1K సబ్స్క్రైబ్ ఇంకా కాలేదు కాబట్టి మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా 1 గ్లాస్ మినపప్పును తీసుకున్నాను. అదేవిధంగా అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని బాగా శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే దీన్ని నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీనినంతా ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత అందులో మనం చిటికెడు సాల్ట్ని వేసుకోవాలి. ఇవి వేశాక బాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నేను 1/2 కేజీ శనగపప్పును తీసుకున్నాను. దానిని 1 గంట నానబెట్టుకుంటున్నాను. అలా నానిన తర్వాత శనగపప్పును నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. 1/2 కేజీ శనగపప్పుకు 1.5 కప్పు నీళ్ళని పోసుకోవాలి. ఈ నీళ్ళు సరిపోతుంది శనగపప్పు ఉడకడానికి. ఇలా మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత విజిల్ తీసేసి చూడండి, పప్పు ఉడికింది బాగా. ఇలా ఉడికిన తర్వాత ఆ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న పప్పుని చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను 1/2 కేజీ బెల్లాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కాస్తంత నీళ్లు పోసుకొని బాగా కరిగించుకోవాలి. కొన్ని పోసుకోవాలి, బాగా పోయకూడదు. 2 టేబుల్ స్పూన్లు పోసుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ శనగపప్పుకు 1/2 కేజీ బెల్లం సరిపోతుంది. చూడండి, బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు ఉంది కదా, దానిని మనం ఇందులో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా పట్టే విధంగా ఈ పప్పును బాగా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా దీనిని కలుపుకోవాలి. చూడండి, కడాయి నుండి అంతా సపరేట్ అయిపోతుంది కదా, అప్పుడు మనకు పూర్ణం రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉండలుగా అన్నీ చుట్టుకోవాలి. అన్నీ చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లో అన్నీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉండలన్నీ తయారు చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక చూడండి, ఈ ఉండలను మనం పిండిలో వేసుకుంటూ ఇలా స్పూన్ ద్వారా పిండిలో బాగా ముంచి మనం స్పూన్తో వేస్తే బూరెలు అనేవి పగలకుండా వస్తాయి.
ఇలా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సపరేట్గా ఇలా 4-5 వేసుకుంటూ కాల్చుకోవాలి. ఎందుకంటే ఒకేసారి మనం ఎక్కువ వేసుకుంటే అవి అతుకుతాయి కాబట్టి ఇలా మనం 4-5 వేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఇలా కాలాయి కదా, గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అన్నీ ఇదే మాదిరిగా మనం బూరెలను తయారు చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.